హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తి అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇకపోతే మాకు అర్హత ఏంటి, మేము పలానా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, మాకు కూడా నిరుద్యోగ వృత్తి వస్తుందా, ఇకపోతే మా కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంది, మాకు పలానా ల్యాండ్ ఉంది, ఇలా సో అండ్ సో బట్ చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రతి డౌట్కి నేను మీకోసం 2 పారాగ్రాఫ్స్ అదంటే 2 పేపర్స్లో నేను ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం స్టోర్ చేశాను ఈ నిరుద్యోగ వృత్తి గురించి. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఈ యొక్క నిరుద్యోగ వృత్తి గురించి సమగ్ర సమాచారం అందించడం కోసం మీ ముందుకైతే వచ్చాను. గైస్, వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. ముందుగా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ప్రతిరోజు ఏదైనా సరే అప్డేట్ మీరు పొందాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూసుకున్నట్టయితే నిరుద్యోగ వృత్తులకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెంటనే మనకి 3,000 రూపాయలు అయితే అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలు అయితే ఇంకా ఇవ్వలేదు, కానీ ఇవి ఆల్రెడీ ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ వృత్తి ఇచ్చినప్పుడు ఏ విధంగా కండిషన్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేశారు, ఏంటి సో ఆ మ్యాటర్ అంతా నేను మీకు కూడా క్లియర్గా చెప్పడం కోసం అయితే ఒక నోట్ అయితే తయారు చేశాను. ముందుగా ఏది చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే స్టూడెంట్స్ నిరుద్యోగ వృత్తికి అర్హులు అనుకుంటున్నారో వాళ్ళకి చూడండి, 22 నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ అయితే ఉండాలి. మీకు 20 సంవత్సరాలు ఉన్నా, 21 సంవత్సరాలు ఉన్నా కానీ అర్హులు కాదు. 22 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగ వృత్తికి అర్హులు. ఇకపోతే పీజీ లేదా గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తయ్యే 1 సంవత్సరం అయితే అయి ఉండాలి. ఇన్ కేసు మీరు ఈ సంవత్సరం కనుక డిగ్రీ కంప్లీట్ అయిపోతున్నా మీరైతే అర్హులు కాదు. ఏదైనా సరే పీజీ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, ఇకపోతే డిప్లొమా కానీ పూర్తయింది 1 సంవత్సరం అయితే ఉండాలి. సో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఏదైనా సరే ఈపీఎస్ అండ్ ఈఎస్ఐ కేంద్రం నమోదు చేసిన ప్రైవేట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వాళ్ళైతే అర్హులు కాదు. ఈపీఎస్ అలాగే ఈఎస్ఐకి సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, లేదా ప్రైవేట్ ఉద్యోగంలో కానీ, అవుట్సోర్సింగ్లో కానీ, ఏదైనా కాంట్రాక్ట్ పరంగా కానీ మీరు కనుక పనిచేస్తూ ఉన్నట్టయితే ఈ నిరుద్యోగ వృత్తికి అయితే మీరు అర్హులు కాదు. ఇకపోతే మనం మెయిన్గా చూసుకున్నట్టయితే అర్హతలు వచ్చేసి రేషన్ కార్డు అయితే ఉండాలి. తెల్ల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలి. ఇకపోతే ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న పర్సన్ అయి ఉండాలి. మీరు వేరే స్టేట్ అయితే ఈ పథకం అయితే చెల్లదు. ప్రస్తుతానికి మీరు ఏపీలో నివసిస్తూ ఉండాలి, తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. ఇకపోతే ప్రజా సాధికార సర్వేలు ఈకేవైసీ అయితే కలిగి ఉండాలి. వాలంటీర్స్ రాకముందు మనకి ప్రజా సాధికార సర్వే అయితే ఉన్నదండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రజా సాధికార సర్వే లేదు కాబట్టి వాలంటీర్ దగ్గర ఈకేవైసీలో మీ తమ్ము అనేది యాక్టివ్లో ఉండాలి. ఇకపోతే మీ కుటుంబంలో 4 చక్రాల వాహనం కలిగి ఉండరాదు. ప్రస్తుతం మీ కుటుంబంలో 4 పర్సన్స్ ఉన్నారు, మీరు ఈ నిరుద్యోగ వృత్తికి అర్హులు. మిగతా రిమైనింగ్ 3 పేరు మీద ఎవరి పేరు మీదైనా 4 వీలర్ కనుక ఉంటే మీరు అర్హులు కాదు. ఇకపోతే ప్రభుత్వం నుండి ఏదైనా సరే లోన్స్ కానీ, సబ్సిడీస్ కానీ 50,000 పైన నుంచి కనుక మీ కుటుంబంలో ఎవరికైనా ఉన్నా కానీ మీరు అర్హులు కాదు. సో 50,000 పైన ఏవైనా లోన్స్ అనేది మీరు తీసుకొని ఉండకూడదు. ఇకపోతే గరిష్టంగా మనకి 2.50 ఎకరాలు 2.5 ఎకరా మా కానీ 5 ఎకరాలు మెట్ట మించి ఉండకూడదు. మీ కుటుంబంలో కానీ మీకు కానీ ఎవరికైనా సరే ల్యాండ్ అనేది మాగాని అంటే సాగుకు ఉండేది 2.50 ఎకరాల పైచిలుకు కనుక ఉంటే అర్హులు కాదు. అలాగే 5 ఎకరాలు మెట్ట అనేది ఉన్నా కూడా అర్హులు కాదు. దీనికి మించి 5 ఎకరాల లోపు మెట్ట, 2.50 సెంట్లు లోపు మాగాని ఉంటే మీరు అర్హులు అవుతారు. ఇది మనకి ఏదైతే ల్యాండ్ అనేది ఉందో ఈ ల్యాండ్కి సంబంధించి. ఇకపోతే మీ మొబైల్ నెంబరు, బ్యాంక్ ఖాతా అనేది లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డుకి. ఈ 3 అనేది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి అకౌంట్లో డబ్బులు వేస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంట్కి, ఆధార్ కార్డుకి, మొబైల్ నెంబర్కి 3 అయితే అనుసంధానం అయితే ఉండాలి. ఆధార్కి బ్యాంకుకు లింకు లేకపోతే బ్యాంకులో చేస్తారు. ఒకవేళ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఏదైనా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ చేసుకోండి. ఇకపోతే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా సామాజిక పింఛన్లు లభిస్తున్నప్పటికీ అర్హులు. పింఛన్లలో చాలా టైప్స్ అయితే ఉంటాయి. వికలాంగుల పింఛను, అలాగే డయాలసిస్ పింఛన్స్, ఇకపోతే పూర్తిగా అంగవైకల్యానికి సంబంధించిన పింఛన్స్, సామాజిక పింఛన్స్ అయితే 4,000 పింఛను. ఈ విధంగా సామాజిక పింఛన్ మీ కుటుంబంలో పొందుతున్నప్పటికీ కూడా మీరు అర్హులు. ఓకే, శాశ్వతంగా వికలాంగుల పెన్షన్ పొందితే వారికి అర్హత లేదు. గుర్తుపెట్టుకోండి, వికలాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అనేది అర్హత లేదు. ఇకపోతే కుల మతం ప్రాతిపదికన నిబంధన ప్రకారం అమలు చేయబడుతుంది.
ఏదైతే కుల మతం సంబంధించి ఏదైతే ప్రాతిపదికన ఉందో గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే అమలు చేయడం జరుగుతుంది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తొలగించిన వారు కూడా అర్హులు కాదు. ఇంతకుముందు మీరు గతంలో ఏదైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్టయితే ఈ నిరుద్యోగ భృతికి మీరు అర్హులు కాదు. ఇకపోతే నేరస్తుడిగా శిక్షింపబడిన వారు కూడా ఈ పథకాన్ని అర్హులు కాదు. సపోజ్ మీరు ఏదైనా ఒక కేసులో కానీ కొట్లాటలో కానీ కోర్టుకు వెళ్ళి కానీ ఏదైనా సరే పోలీస్ స్టేషన్లో మీ మీద ఏదైనా క్రిమినల్ చట్టపరమైన కేసులు ఉన్నట్టయితే మీరు అర్హులు కాదు. ఇకపోతే ఇతర రాష్ట్రాల నుండి డిగ్రీలు పొందిన వారు కూడా అర్హులు. సో మెయిన్గా చాలామంది నన్ను ఈ యొక్క పాయింట్ అడిగారు, అన్న ప్రజెంట్ మాది ఏపీనే కానీ మేము ఇతర రాష్ట్రంలో డిగ్రీ కానీ డిప్లొమా కానీ అయితే కంప్లీట్ చేసాము, మేము కూడా అర్హులు అంటే మీరు ఏపీలో నివసిస్తూ ఉండి ఎక్కడ డిగ్రీ కంప్లీట్ చేసినా కానీ వేరే రాష్ట్రంలో మీరు అర్హులు అవుతారు. ఇక్కడ మనకి ఈ పాయింట్స్ అన్నీ క్లియర్ నిరుద్యోగ భృతికి సంబంధించి. ఇకపోతే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి. ఇక మెయిన్గా మనం చూసుకున్నట్టయితే నిరుద్యోగ భృతికి అప్లై చేయాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు అయితే మస్ట్ ఆఫ్ సభ్యంగా ఉండాలి. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు ఏదైతే సర్టిఫికేట్ అనేది ఉందో డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఏదైతే మీరు ఇప్పుడు నిరుద్యోగ భృతికి అప్లై చేస్తున్న క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది మస్ట్ సభ్యంగా మీ చేతిలో ఉండాలి. ఇకపోతే వైట్ రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. అలాగే ఇంకా అప్లై చేసే ప్రాసెస్ చూసుకున్నట్టయితే గతంలో మనకి ఏదైతే యువనేస్తం సంబంధించి .gov.gov అనే వెబ్సైట్లో అప్లై చేస్తున్నారు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యువనేస్తం వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తానే అప్లై నవ్ అయితే ఉంటుంది. అప్లై నవ్ మీద క్లిక్ చేస్తానే మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తానే ఒక మొబైల్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఈ మొబైల్కి వచ్చిన ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేయగానే మీ ప్రాపర్ డేటా ఏదైతే ఫ్రీఫైడ్గా ఆల్రెడీ ఆధార్లో అడ్రస్ కానీ ఆధార్లో మొబైల్ నెంబర్ కానీ ఆధార్లో పేరు ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం షో అవుతుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే ఇన్ కేస్ ఇప్పుడు మీరు వేరే చోట నుంచి ఏపీలో ఇంకో జిల్లా నుంచి ఇంకో జిల్లాకు కానీ వచ్చినా మీ జిల్లాలో ఆల్రెడీ మారున్నా కానీ అడ్రస్ అనేది ఆప్షన్ ఉంటుంది, చేంజ్ చేసుకోవచ్చు అక్కడే. అలాగే మొబైల్ నెంబర్ దీంట్లో ఆప్షన్ ఉంటుంది, అక్కడే మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి కొత్త నెంబర్ అయితే యాడ్ చేసుకొని ఓటీపీ ద్వారా చేస్తే ఆ సైట్లో ఆ మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అవుతుంది. సో ఇక్కడికి డౌట్ ఆధార్ నెంబర్ అయిపోయింది. ఒకవేళ మీకు మార్చాలనుకుంటే ఆధార్ నెంబర్ కానీ అడ్రస్ కానీ మార్చుకోవచ్చు. అలాగే ఈమెయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో ఈమెయిల్ అనేది ఎందుకు యాడ్ చేసుకోమని చెప్తున్నానంటే సపోజ్ మీకు యువనేస్తానికి సంబంధించి ఏదైనా గవర్నమెంట్ నుంచి వెబ్సైట్ అనేది కనుక అప్రూవ్ చేసినా మీ అప్లికేషన్ పెండింగ్ ముందు ఏమైనా చెక్ చేసుకోవాలనుకున్నా మనం అప్లై చేసినా మెయిల్కి అయితే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి మెయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇకపోతే మెయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయ విధానం. సో మీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే మీరు డిగ్రీనో ఏదైతే క్వాలిఫికేషన్ పెట్టారో ఆ క్వాలిఫికేషన్ అనేది పెట్టుకొని ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏంటి సో అండ్ సో బట్ అనేది నీట్గా అక్కడ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత చివరిగా సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేస్తానే మనకి యువనేస్తం.gov దాంట్లో మీది ఏదైనా డీటెయిల్స్ కరప్షన్ ఉంటే కరప్షన్ చేసుకోవచ్చు. ఏమీ లేదనుకుంటే మీకు ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఈ ఐడితో మీరు మీ దగ్గర పెట్టుకుంటే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు మీకు ఈ ఐడి ద్వారా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే వేస్తారో మస్ట్ షుడ్ బీగా ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే చేసి పెట్టుకోండి. ఆ లింక్ అనేది లేకపోతే డబ్బులు అనేది రాదు. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ యువనేస్తానికి నిరుద్యోగ భృతి 3,000 రూపాయల అప్డేట్ మొత్తం క్లియర్గా అయితే చెప్పాను. ఇన్ కేస్ వీటిలో ఏదైనా చేర్పులు మార్పులు ఉంటే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. జై హింద్.